పెద్ది సినిమా అసలు పెద్ది సినిమాకి సంబంధించినటువంటి వైపు చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుందని చెప్పాలి. అసలు ఏం సినిమా అండి ఇది, ఎలాంటి మెంటల్ తెప్పిస్తుంది? అసలు సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ గురించే ఈ రకమైనటువంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అంటే ఇక సినిమా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. దానికన్నా ముందు మరికొద్ది సేపట్లో ట్రైలర్ కూడా రిలీజ్ కాబోతుంది. ముంబైలో చాలా గ్రాండ్గా, ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కాదు, ఏ ఇండియన్ సినిమా కూడా ఇలాంటి హైప్ని నేనైతే చూడాల. అలాంటి హైప్ని ఇప్పుడు పెద్ద క్రియేట్ చేసుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఒక రేంజ్ హై బజ్ని క్రియేట్ చేసింది. దానికి సంబంధించి అందరూ కూడా అసలు ట్రైలర్ ఎలా ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి ఎమోషన్స్, చరణ్ గారిని కావచ్చు ఎలా ఉండబోతున్నారు, ఇవన్నీ మనం చాలా మాట్లాడుకుంటున్నాం. బట్ మీరు ఎంత మాట్లాడుకున్నా దానికి మించి ఉండేలా సినిమా గురించి మాట్లాడుతున్నాను నేను. అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేదే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. సినిమా ఎలా ఉంది, ఎలా వచ్చింది అనే దానికి సినిమా ఎవరు చూస్తారు? ఫస్ట్ మనందరికీ తెలుసుగా సెన్సార్ సర్టిఫికేషన్ చేసిన తర్వాతే సినిమాలో కట్స్ ఇంకోటి అన్నీ కూడా అయిన తర్వాత మనకి ఓవరాల్గా వాళ్ళు ఒక ఇన్పుట్స్ ఇస్తారు. సినిమా ఎలా ఉంది అనే దాని మీద వాళ్ళ అభిప్రాయం బయటికి చెప్తారు. ఇప్పుడు అదే పెద్ద సినిమాకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేషనే సంచలనం రేపుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ సెన్సార్ టీం కూడా, సెన్సార్ జ్యూరీ మెంబర్స్ కూడా ఏ సినిమాకి సంబంధించి కూడా ఎలాంటి సర్టిఫికేషన్ ఇవ్వలేదట. ఈ సినిమాకి సంబంధించి సినిమా చూసిన తర్వాత అక్కడే అందరూ కూడా లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ మీద క్లాప్స్ అట, ఎమోషన్తో ఫీల్ అయిపోతున్నారంట, ఏడ్ చేస్తున్నారట. అంత అద్భుతంగా ఈ సినిమా వచ్చింది అని చెప్పి ఒక సెన్సార్ జ్యూరీ మెంబర్స్ అందరూ కూడా ముక్త కంఠంతో అద్భుతమైనటువంటి సినిమా అందించావు బాబు, అసలు మెంటల్ ఎక్కిపోతుందని చెప్పి ఒక్కొక్కళ్ళు, కొంతమంది అయితే రోమాలు నిక్కబడుచుకున్నాయి అని చెప్పేటువంటి సందర్భాలు ఈ సినిమాకి సంబంధించి కనిపించాయట. ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటికే ట్రైలర్ గురించి రివ్యూ ఇచ్చారు. చిరు లీక్స్ ద్వారా దాంట్లో ఉండేటువంటి ఒక చిన్న డైలాగ్ గురించి కూడా చెప్పారు. అలాంటి డైలాగ్స్ ఏదైతే ఒక బ్యాట్తో కొట్టేటువంటి సీన్స్, ఇప్పటికే ప్రపంచాన్ని చుట్టేసి వచ్చినటువంటి సాంగ్స్, ఇవన్నీ మనం చూసాం. దానికి మించి కొన్ని వందల డైలాగ్స్, కొన్ని వందల సీన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయంట. సెన్సార్ సభ్యులైతే ఇప్పటి వరకు భారతదేశంలో ఇలాంటి స్టోరీని, ఇలాంటి సినిమాని మేము చూడలేదు, చాలా అద్భుతంగా వచ్చింది అనేటువంటిది వాళ్ళు చెప్పారట. ఇంకా ఆలోచించండి, సినిమా గురించి మీరు ఎన్నైనా పెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్స్ 100 లెవెల్లో పెట్టుకుంటే 200 లెవెల్లో ఇవ్వడానికి సినిమా సిద్ధంగా ఉంది. రికార్డులు కొల్లగొట్టడం అంటే ఈసారి మనం మళ్ళీ చూడబోతున్నాం. నేను గతంలో కూడా చెప్పా, దంగల్ సినిమానే టార్గెట్, మిగతా ఉండేటువంటి సినిమాలు టార్గెట్ పెద్దికి కాదు. ఈసారి కొట్టబోయేది దంగల్నే. అప్పుడు ఆ పైలవాన్ క్యారెక్టర్ని ఇప్పుడు మన పెద్ది పైలవాన్ మళ్ళీ కొట్టి చూపించబోతున్నాడు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాంటి హై బజ్కి సంబంధించినటువంటి ఈ సినిమాని సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఇలా సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సినిమాని చూసి ఇంత ఓన్గా, ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ మీద వాళ్ళ ఒపీనియన్ని షేర్ చేసింది లేదట. సో దానికి సంబంధించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట సినిమాని చూసి. సో ట్రైలర్ చూద్దాం, దాంట్లోనే మనకు అర్థమవుద్ది. ఆ తర్వాత సినిమా గురించి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయట. ఈవెంట్స్లో కూడా ఒక్కొక్క ఈవెంట్లో ఒక్కొక్క సర్ప్రైజింగ్ ప్లాన్ చేశారట. అవన్నీ కూడా మనం చూసి అల్టిమేట్గా 3వ తారీఖు రిలీజ్ అవ్వబోయేటువంటి సినిమా గురించి చాలా బ్లాస్టింగ్ సినిమాతో రికార్డులతో పాటు ఒక సునామీ వరదలా ఉండేటువంటి రికార్డ్స్ని మనం చూడబోతున్నాం. సినిమానే కాదు, రికార్డ్స్ కూడా దానికి మించి ఈసారి కొట్టబోతుంది పెద్ది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేటువంటి ఒక పాజిటివ్ వైబ్ కనిపిస్తుంది. దానికోసం మనం వెయిట్ చేయాల్సిందే.